భారతదేశంలో ఏం జరుగుతుందో ఎవరికైనా అర్థమవుతుందా? మనం ఏం కోల్పోతున్నాం అన్నది దళిత సోదరులకు ప్లస్ ముస్లిం సోదరులకు భారతదేశంలో ఏం జరుగుతుందో అర్థమవుతుందా? కొన్ని వీడియోల్లో చూశాను ఇన్స్టాగ్రామ్స్లో, వాళ్ళ గుళ్ళో అంట ఎలక్ట్రీషియన్స్ హిందూ ఉండాలి, ఆ బుక్లో రాయాలంట. ఎలక్ట్రీషియన్ హిందూ ఉండాలి, ఏసీ మెకానిక్ హిందూ ఉండాలి, ప్లంబింగ్ కూడా హిందూ ఉండాలి, షాపులు హిందూ ఉండాలి. ఇట్లాంటి ఫెసిలిటీ కావాలని కొంతమంది లేడీస్ అడుగుతున్నారు ఒక పీఠాధిపతిని. హిందువులతోనే వర్క్ చేయించుకోవాలి. ఒక చిన్నపిల్లోడు రాజ్యాంగాన్ని చదివి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆయన ఏమన్నా జాబ్లో వేశారు. అట్లాగే మన పార్లమెంట్లో ఆయన ఒక పార్లమెంట్లో మంచి క్వశ్చన్స్ అడిగాడు, మనం రేజ్ చేసాడు యవనస్తుడు. ఆయన పేరు ఏదో నాకు ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే మన భారతదేశంలో అనేకులు సపోర్ట్ చేశారు ఆయన్ని. ఆయన బాగా అడిగాడు. అంటే దేనికోసం అడిగాడు? స్విగ్గీ వాళ్ళు 10 నిమిషాల్లో ఆర్డర్ ఇవ్వాలి, ప్లస్ తర్వాత ఈ పవర్ ఏదైతే సిమ్ ఆపేసే కొన్ని ప్రశ్నలు టీవీలు అమ్ముకునేవాడికి రావు. ఇలాంటి ప్రశ్నలు చదువుకునే ఎడ్యుకేషన్ పర్సన్స్కే వస్తాయి ఇట్లాంటి ఆలోచనలు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, భారతదేశంలో భారతీయులే ఉండాలా, ముస్లిమ్స్ దళితులు ఉండకూడదా? మీరు చేసే చట్టాలు ఎలా ఉన్నాయి? ఇట్లాంటివి జరుగుతాయని అంబేద్కర్ గారు ముందుగానే గ్రహించి బలమైన చట్టం చేస్తే దాన్ని కూడా మార్చేశారే. దాన్ని ప్రశ్నించే వాళ్ళని యాక్సిడెంట్గా రూపించి ఆయన చంపేస్తున్నారు. వాళ్ళని కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? దీనివల్ల ఎంత నష్టం భారతదేశానికి. ఇదే దళితుల్లో, ఇదే ముస్లిమ్స్లో ఎవరు లేరు? మిలిటరీలో లేరా? సైంటిస్టులు లేరా? డాక్టర్లు లేరా? ఇంజనీర్స్ లేరా? భారతదేశం మీదే అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. ఇదే మీకన్నా ముందు మిలిటరీలో ఏజెన్సీలో ఎవరున్నారు? ముస్లిం సోదరులు కదా. వాళ్ళు ప్రాణాలు పెట్టట్లేదా? భారతదేశం కోసం ప్రాణాలు పెట్టట్లేదా? ఎందుకంటే ఇట్లాంటి చట్టాలు తీసుకొస్తున్నారు? మనం ఎందుకు ఇలా వేరుగా చూస్తున్నారు? ఆఖరికి ఎలక్ట్రీషియన్స్ కూడా హిందువే ఉండాలన్న, ఎలక్ట్రీషియన్స్ హిందూ ఉండాలి, హిందూ ఏంటంటే అది ఒక భావజాలం అండి. ఇప్పుడు నీకు ఒక మతం ఇష్టం, అది నీ ఇష్టం. నీ ఇష్టాలని ఇచ్చేయడానికి ఏముందండి? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా మీరు క్రిస్టియానిటీ తీసుకోండి అని ఎంత ఇబ్బంది పెడితే మీరు ఇప్పుడు ఇబ్బంది పడతారు? అసలు అలా మీరు చేసే ఎలాగ ఉన్నాయి. క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళకి అది వర్తించదు, ఇది వర్తించదు. ప్లస్ వాళ్ళందరూ వాళ్ళ చేతి పని మీద దెబ్బతీస్తున్నారు, అన్నిటి మీద దెబ్బతీస్తున్నారు. అసలు అన్నీ కరెక్ట్ కాదండి. ఇది చాలా ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో. నేను నా యూట్యూబ్ ఛానల్లో చెప్పాను, ఉగ్రవాదులు అనేకులు తయారవుతారు మీరు చేసే పనులను బట్టి. దేశం మొత్తం ముక్కలు అవుతుంది మీరు చేసే పనులను బట్టి. ఇది చాలా తప్పు. మీరు చేసేది అంతా తప్పు. ఎస్టీఎస్సీకి దక్కాల్సిన గౌరవాన్ని, ఎస్టీఎస్సీకి దక్కవలసిన ఇదిని మీరు లాక్కుంటున్నారు బలవంతంగా. బలమైన ఆధారాలు లేకుండా ఒక కేసుని ఆధారం చేసుకొని, అవును ఆ చర్చి ఒక పాస్టర్ని దళితుడని తిడితే ఇప్పుడు దళితుడు కాదా ఆయన? మతాన్ని దళితుడు కాదా? ఎందుకు ఆ కోర్టును మీరు సుప్రీంకోర్టులో ఆ తీర్పును ఎందుకు ఇచ్చారు? మన ఏపీ కోర్టులో ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు? ఆయన దళితుడు కాదా? ఆయన దళితుడితో పుట్టలేదా? మతాన్ని మారితే దళితుడిగా ఎందుకు మీరు స్వీకరించలేకపోతున్నారు? అంటే మీరు చెప్తున్నారు వాళ్ళు మతం మారితే వాళ్ళకి ఫండ్స్ ఏమన్నా పైనుంచి ఏమైనా ఊడిపడతాయి ఏంటి? మతం మారితే పైనుంచి ఏమైనా ఫండ్స్ ఏమైనా ఊడిపడతాయా? ఎందుకంటే ఇట్లా ఈ వ్యవస్థలు దిస్ ఈజ్ రాంగ్.